హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ వాళ్ళు వచ్చేప్పటికి 10 years యానివర్సరీ స్పెషల్గా అయితే ఐక్యూ ఎక్స్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇంటేనే మీకు మైండ్ పనిచేయవు. పీక్స్లో అయితే ఉన్నాయి స్పెసిఫికేషన్స్ వచ్చేపాటికి. డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 7 inches అయితే వస్తుంది. 2K ప్లస్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేపాటికి LTPO 6.0 అయితే వస్తుంది. శాంసంగ్ AMOLED M16 డిస్ప్లేతో వస్తుంది. మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే ఈ మొబైల్ వచ్చేపాటికి. ట్రూ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. పంచ్ హోల్ కెమెరా కూడా లేదు. అండర్ డిస్ప్లే కెమెరాతో తీసుకొచ్చారు ఈ మొబైల్ని వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో 240 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో కూడా వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. డిస్ప్లే మాత్రం పీక్స్లో అయితే ఉంది. ఫస్ట్ టైం ఎవర్ 240 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో డిస్ప్లే ఇదే మొబైల్ ఇది వచ్చింది మనకి. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 3 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 200 MPతో అయితే వస్తుంది. టెలిఫోటో లెన్స్ వచ్చేప్పటికి కూడా 200 MPతో అయితే వస్తుంది శాంసంగ్ సెన్సార్తో. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేప్పటికి 50 MPతో అయితే వస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ 10,000కే మనం 10,000 mAh బ్యాటరీ అంటాం. ఈ లేకంగా 15,000 mAh బ్యాటరీతో అయితే మొబైల్ని తీసుకొచ్చారు. అసలు 10,000కే అమ్మో అంటాం, ఏకంగా 15,000 mAh బ్యాటరీతో అయితే తీసుకొచ్చారు ఈ మొబైల్ని వచ్చేవాటికి. మనకి ఈ ఫోన్లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి అయితే బీస్ట్ అసలు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 10 Proతో అయితే వస్తుంది ప్రాసెసర్ వచ్చేపాటికి. అసలు ఈ ప్రాసెసర్ పీక్స్ అసలు యాంటీ2 స్కోర్ కూడా బయటకు రాలేదు. అసలు యాంటీ2 స్కోరు ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. అసలు మనకి డెడికేటెడ్గా అసలు వీళ్ళు ఐక్యూ వాళ్ళు వచ్చేపాటికి QX గేమింగ్ చిప్ అయితే తీసుకొచ్చారు ఐక్యూ వాళ్ళు వచ్చేపాటికి. ప్రాసెసర్ మాత్రం పీక్స్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 10 Pro వచ్చేపాటికి. గేమింగ్కి అయితే అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ అయితే పీక్లో ఉంటుంది. ఈ ఫోన్లో మళ్ళీ IP రేటింగ్ వచ్చేప్పటికి IP68 అల్ట్రా, IP69 అల్ట్రా అని చెప్పి అయితే తీసుకొచ్చారు. కొత్తగా అయితే పీక్స్లో తీసుకొచ్చారు స్పెసిఫికేషన్స్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేప్పటికి గేమింగ్ ఆడేటప్పుడు 4800 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది గేమింగ్లో ఆడేటప్పుడు. మీకు ఫోన్ వచ్చేప్పటికి 2 కలర్స్లో అయితే తీసుకొచ్చారు. వైట్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. నాకు పర్సనల్గా అయితే వైట్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి మీరు ఒకసారి డిస్ప్లే మీద అయితే చూడొచ్చు ప్రైజింగ్ ఎంత పెట్టారా అనేది. అదే మన బేస్ వేరియంట్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వచ్చేపాటికి 12GB RAM 512GB వచ్చేపాటికి దగ్గర 99,000 అయితే పెట్టారు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేపాటికి ఇండియాలో అయితే రాదు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేపాటికి కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ కింద అయితే తీసుకొచ్చారు చైనాలో వచ్చేపాటికి. పర్టికులర్గా హైయర్ అథారిటీస్ ఐక్యూలో వాళ్ళకు వరకు అయితే పర్సనల్గా అయితే తీసుకొచ్చినట్టున్నారు. కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ కింద అయితే తీసుకొచ్చారు. మోస్ట్లీ ఇది ఇండియాలో అయితే లాంచ్ చేయరు. చైనాలో కూడా సెల్లింగ్కి అయితే తీసుకురాలేదు, కాన్సెప్ట్ కింద అయితే తీసుకొచ్చారు ఈ స్మార్ట్ ఫోన్ అయితే. కానీ ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం వస్తే మాత్రం పీక్స్లో ఉంటుంది. అసలు ఆ స్పెసిఫికేషన్స్ కానీ ఏమైనా కానీ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది కాన్సెప్ట్ కింద అయితే తీసుకొచ్చారు. మేము ఇలాంటి టెక్నాలజీ తీసుకురాగలమని అయితే వాళ్ళు చూపిస్తాకైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఈ స్పెసిఫికేషన్స్తో వాళ్ళ ఫ్యూచర్ స్మార్ట్ ఫోన్స్ కూడా వస్తాయని చెప్పి వీళ్ళు హైలైట్ చేశారు. ఫోన్ అయితే బాగుంది, తీసుకొచ్చుంటే బాగుండేది, గ్లోబల్గా కూడా లాంచ్ చేసి ఉంటే. కాకపోతే వీళ్ళైతే కాన్సెప్ట్ కింద అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్లో లాంచ్ అయిద్దేమో చూద్దాం. ఇలాంటి స్మార్ట్ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కొనుక్కోవాలి. పీక్స్లో ఉన్నాయి స్పెసిఫికేషన్స్ అయితే. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.